ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వాక్యమును చదువుకుందాం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మనం చదువుతున్నటువంటి యొక్క వాక్య భాగమును గమనించినప్పుడు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. అంతేకాదు కానీ ఆ 14వ వాక్యములోనే నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించేదివి అనే మాటను కూడా మనం చదువుతూ ఉన్నాం. నా దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని ఆత్మ ఎటువంటిది అనంటే మనకు విశ్రాంతిని కలుగజేస్తుందట. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనకు ఒక ప్రశాంతతను, ఒక నెమ్మదిని, ఒక సమాధానమును నా దేవుని బిడ్డలారా కలుగజేసేదే దేవుని యొక్క ఆత్మ. గమనించండి నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడట ఇదిగో నీకు నాకు కూడా విశ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నాడంటండి. ఎటువంటి విశ్రాంతి ఇది అని అంటే పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు. నా దేవుని బిడ్డలారా ఆలకించండి. పల్లమునకు దిగు వెళుతున్నటువంటి పశువులు విశ్రాంతి కొరకు పల్లమునకు వెళుతూ ఉన్నప్పుడు చూడండి, అవి దేనినైతే కోరుకుంటున్నాయో, మరి ఏ విశ్రాంతినైతే కోరుకుంటున్నాయో అటువంటి విశ్రాంతినట ఇదిగో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగు చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత గొప్ప విషయం అండి ఇది. మనుషులు ఇవ్వలేని విశ్రాంతి, లోకం ఇవ్వలేని విశ్రాంతి, మరి లోకములో ఏవి కూడా మనకు కలగజేయలేనటువంటి ఆ సమాధానము దేవుని ఆత్మ ద్వారా మనం పొందుకుంటున్నామని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నామండి. అందుకనే ఆ వాక్యములో నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభు మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడంటే విశ్రాంతి కొరకు ప్రభు మనల్ని నడిపిస్తున్నాడట. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఘనమైన పేరు ఇదిగో మనకు కలుగునట్లుగా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడట. నా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మకు మనము విధేయత కలిగి నడుచుకున్నప్పుడు, ఆయన నడిపింపులో మనము ఉన్నప్పుడు ఇదిగో నీకు నాకు కూడా ఆయన నడిపింపులో ఉన్న ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడట ఒక విశ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఒక విశ్రాంతిలో ఇదిగో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా ఇదిగో ఒక సమాధానమును, ఒక నెమ్మదిని ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. అది లోకమిచ్చే సమాధానము కాదు, కానీ ఇదిగో ఒక దైవిక పరమైనటువంటి సమాధానము, ఒక దైవిక పరమైనటువంటి విశ్రాంతిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయకాలమున నీ మాటలు వినటానికి నా ప్రభువా అయా మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రములు. ఎంతమంది అయితే ఈ కృపా వార్తను నా తండ్రి వింటూ ఉన్నారో వారందరికీ కూడా నా ప్రభువా ఆత్మ ద్వారా కలుగుచున్నటువంటి విశ్రాంతిని నా ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అవును ప్రభువా, పరిశుద్ధాత్మ చేత మేము నింపబడులాగున అయా ఆత్మ నడిపింపులో నా తండ్రి మేము విశ్రాంతి పొందుకొనులాగున మీరు సహాయం చేయమని అయా నా తండ్రి నీలో ఉన్న సమాధానము మమ్మల్ని ఏలుబడి చేయనట్లుగా కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.